చేసేయని చేస్తూనే ఉంటాం. దేవుడు క్షమించేసాడులే అనే భ్రమలో మనం చేసేది చేస్తాం, ప్రభా క్షమించిన ఆయన అంటాం. మనం ఏమనుకుంటున్నాం? వెంటనే క్షమించేసాడులే, నిర్దోషులం అయిపోయాములే, యేసు రక్తంలో కడగబడిపోయాములే, దేవుని బిడ్డలం అయిపోయాములే అనే ఒక భ్రమలో బ్రతకటం చేత ఇటు చేయటం క్షమాపణ అడగటం, ఇటు చేయటం క్షమాపణ అడగటం అలవాటైపోవటం చేత హృదయం ఏమైపోతుంది అంటే ఒక రోజుకి కఠినమైపోతుంది. ఇది అలవాటైపోతుంది. అది ఎవరైనా కానివ్వండి, పాపములో ఉన్న ప్రతి వాడిని సాతానుగాడు ఏం చేస్తాడంటే భ్రమపరుస్తాడు. పాపిని అని పశ్చాత్తాపడేటట్లు చేయడు. వాడి ట్రాప్ అదే. పాపం చేస్తున్నవాడు నేను పాపిని అని గ్రహించకుండా చేయటమే వాడి యొక్క ఆలోచన విధానం. కాబట్టి ఈరోజు ఎన్ని వర్తమానాలైనా చెప్పండి, ఎన్ని మోటివేషనల్ మెసేజ్లైనా ఇవ్వండి, ఎన్ని ఇన్స్పిరేషన్ మెసేజ్లైనా ఇవ్వండి, ఈరోజు చాలామందిలో ఆ స్పందన ఎందుకు రావట్లేదు? వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ యొక్క మనస్సుల్లో హృదయం కఠినమైపోయింది. కఠినం అవ్వటానికి ముందు వాళ్ళు ఒక భ్రమలో బ్రతికేస్తున్నారు ఈరోజు అంతా. ఇదేం పెద్ద పాపమేమి కాదు, అది దీనికి పశ్చాత్తాపడవలసినంత అవసరం లేదు. చేశాను, దేవుని క్షమాపణ అడిగేశాను, అయిపోయింది, మరలా మామూలే అన్నట్లుగా ఇలా భ్రమలో బ్రతుకుతున్న జనాంగం ఇర్మియా గ్రంథంలో కూడా, ఇర్మియా దినాల్లో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము ప్రార్థన చేసుకుంటున్నాం, రోజు సరి చేసుకుంటున్నాంలే, రోజు క్షమాపణ అడుక్కుంటున్నాంలే, రోజు సరిదిద్దుకుంటున్నాంలే అని ఆ భ్రమలో బ్రతుకుతూ వాళ్ళు అనుకుంటున్నారు నిశ్చయముగా ఆయన కోపం నా మీద నుంచి తొలగిపోబట్టే కదా నేను ఇంకా కరోనాలో పోకుండా ఇంకా బతుకున్నాను, దేవుడు నన్ను క్షమించబట్టే కదా ఇంకా నేను సజీవంగా ఉన్నాను, దేవుడు ప్రేమ చూపించబట్టే కదా అన్నీ కొంతమంది భ్రమలో. వీళ్ళకి పాపమును గూర్చిన పశ్చాత్తాపం, క్షమాపణ అడిగేస్తారయ్యా, మరి చేసి మరి తప్పలేదు, కుదరలు, మరి ఏం చేయమంటావు, సరే మరి నీకు నాకు బాయ్ బాయ్ అంటాం మళ్ళా. అని పాపిని అని గ్రహించిన వాడు ఎవడైనా, సావుకుండైనా నేనైనా మీరైనా, తర్వాత ఆ గ్రహింపు ఎప్పుడైతే వస్తుందో ఆ వ్యక్తికి ఒంటరిగా వెళ్ళిపోయి ఏం చేస్తాడు, తన పాపమును గురించి క్షమాపణ కొరకై